ఏపీ శాసన మండలిలో కాసేపు గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. చంద్రబాబును కుప్పం ఎమ్మెల్యే అంటూ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సంబోధించడంతో మంత్రులు, కూటమి ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రమేష్ యాదవ్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేత బొత్స సమర్థించారు. 15 నెలల్లో వీళ్ళు పట్టుమని 15,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కానీ మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక సంతకంతో 1,32,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. ఈ ఓపెన్ ఛాలెంజ్ డిస్కస్ చేయడానికి కుప్పం ఎమ్మెల్యే గారైనా సరే ఎవరైనా సరే వచ్చారు అన్న అడో తీసుకో. అప్పుడు కుప్పం ఎమ్మెల్యే అధ్యక్ష. ఎక్కడ ఇవ్వాలి అధ్యక్ష? దీంట్లో మా జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి 15,000 ఇచ్చినప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ కోసం ఒక 2,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు అధ్యక్ష. దాన్ని వీళ్ళు జే ట్యాక్స్ అని పెట్టారు అధ్యక్ష. కానీ ఇప్పుడు అదే తల్లులకు 7,000, 8,000, 9,000 వస్తున్నాయి అధ్యక్ష. తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష. అప్పుడు మీరు వచ్చి రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. లేదు అంటే మేము మా తాను మాత్రం వారేమన్నారు అధ్యక్ష? వారేమన్నారు? ఆనాటి కుప్ప ఎమ్మెల్యే గారు మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు అని అనే విషయం చెప్పారు లేదు, అంతేనే కదా. వారికి ఎందుకు కోపం వస్తుందో మరి పులివెందుల ఎమ్మెల్యే గారు అన్నప్పుడు ఆయన మాజీ ముఖ్యమంత్రి తెలియదు అధ్యక్ష. ఎందుకు చెప్పట్లేదు? ఆయన తెలియదు అధ్యక్షకి. గౌరవం ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. సాంప్రదాయం ఎందుకంటే గౌరవాలు ఇచ్చి గౌరవం పుచ్చుకోవాలంటారు. వారు ఎంతకాలం పులివెందుల ఎమ్మెల్యే అంటారో అంతకాలం ఆనాటి కుప్ప ఎమ్మెల్యే. అందులో తారతమ్యం లేదు, అందులో ఏమీ లేదు. సమస్య లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇవాళ ఆయన కుప్ప ఎమ్మెల్యేగా ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఒక అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి మీరు దీన్ని ఖండించాలా? ఇవాళ అధ్యక్ష, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 1924లో వారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇప్పుడు 24 ఎన్నికల్లో సూపర్ డూపర్ మెజార్టీతో 175 స్థానాలకి 164 స్థానాలు గెలుచుకుని ఇవాళ 94% మ్యాండేట్తో ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవాళ వారిని పట్టుకుని కుప్పం ఎమ్మెల్యేని మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని మీరు ఇవాళ అగౌరవపరుస్తున్నటువంటి వ్యక్తిని మీరు క్షమాపణ చెప్పించాలని చెప్పి సందర్భం పెడతారు అధ్యక్ష. ఇది పద్ధతిన ఇలాంటి సంప్రదాయం గతంలో ఎప్పుడైనా ఉందా? ఇలాంటి సంప్రదాయం ఎప్పుడైనా ఉందా గతంలో? ఇవాళ మీరు దయచేసి ఈ సభ గౌరవాన్ని కాపాడాలి అధ్యక్ష. పెద్దల సభ అధ్యక్ష, ఇది పెద్దల సభలో గౌరవం ఉంది అధ్యక్ష. ఇవాళ వారు మాట్లాడిందని మేము కాదంటలేదు అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడమనండి. వాళ్ళ తర్వాత మా వాళ్ళకి ఇవ్వండి, మేము మాట్లాడతాం. 10 నిమిషాలు ఫిక్స్ చేస్తారో 15 నిమిషాలు ఫిక్స్ చేస్తారో మీరే ఫిక్స్ చేయండి అధ్యక్ష. గౌరవ ప్రతిపక్ష నాయకులు సూచించినట్టుగా దయచేసి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి పరిశీలించి, ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం నియోజకవర్గానికి శాసనసభ్యులైన మన సభ హుందాతనంగా నడవాలి, గౌరవించుకోవాలనే పరస్పర ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఆయన సభానాయకుడు అధ్యక్ష. ఈ రోజున ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎమ్మెల్యే, ఈజ్ లీడర్ ఆఫ్ ద హౌస్. ఎట్లా మర్చిపోతారు అధ్యక్ష ఆ విషయం? కాబట్టి దయచేసి మీకున్న అధికారాలతోటి మీరు ఇమీడియట్ గా రికార్డ్స్ ఒకసారి చూసి మీరు రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష. రూలింగ్ ఇవ్వండి. ఇప్పుడే చేయండి అధ్యక్ష.